హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఓట్స్ తినకాని. ఇందులోకి పప్పాయి, దానిమ్మ గింజలు, అరటి ముక్కలు, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత పిల్లలకేమో గోధుమ రవ్వ ఉప్మా చేశాను. వాళ్ళకి ఇంకా పెట్టి స్నానాలు చేపించి ఇంకా ట్యూషన్ దగ్గర వదిలేయటానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా వెళ్ళిన ట్యూషన్ దగ్గరికి వదిలేసి వచ్చిన తర్వాత వంట అయితే చేయాలన్నమాట. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా అయితే చేస్తున్నాను వంట. ఏంటనేది అయితే చూపిస్తాను. గోంగూర అయితే ఎండు కారం వేసి ఉడకబెట్టి ఉంచాను, బాగా మెదిపి ఇంకా తాలింపు వేసుకోవాలన్నమాట. ఈరోజు లంచ్లో కొన్ని స్పెషల్స్ అయితే చేశానమాట. గోంగూర చట్నీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేశానన్నమాట. చూడండి, ప్లేట్లో అన్ని రకాలైతే ఉన్నాయి కదా. చికెన్ ఫ్రై నేను ఎలా చేశానో, అలాగే చికెన్ కర్రీ ఎలా చేశాను అనేది వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 1/2 kg చికెన్ని పసుపు, ఉప్పు వేసుకొని ఇలా బాండీలో ఇట్లా మరిగించుకుందాము. అప్పుడు ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అయితే వస్తుంది కదా. ఒక 1/2 kg చికెన్ అయితే ఇలాగ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంది కదా. మూత పెట్టినట్లయితే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ ఇనికిపోయే వరకు దీన్ని అయితే కొంచెం ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు అయితే బాగుంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగైతే చేస్తాను నేను. ఇక్కడ వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసేద్దాం దీన్ని. స్టవ్ మీద మరొక బాండి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫ్రైకి కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 గరిటె అయితే వేసాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నాను. 4 మిరపకాయ చీలికలు అయితే వేసానమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాలి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందాము. చూడండి, ఇలాగ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాను కొంచెం అడుగంటినట్టయితే అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనము ఏవైతే చికెన్ ఉడికించి పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కలు ఇందులో వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ చికెన్కి అయితే పట్టాలి కదా. చికెన్ని కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి వేయించుకున్నాము కాబట్టి ఇప్పుడే వేయట్లేదు అనమాట. చూడండి, కొంచెం ఇట్లా మూత పెట్టినైతే మెల్లగా మగ్గుతూ ఉంటుందన్నమాట. మరి ఎక్కువ డీప్ ఫ్రై లాగా కాకుండా సెమీ ఫ్రై లాగా అట్లా అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ అయితే కలుపుకుంటున్నాను. ఇట్లా కొంచెం వేయించుకుంటూ ఉంటే మెల్లగా మగ్గుతుందన్నమాట. ఇందులోనే కారం కూడా వేసుకున్నాను అనమాట. కొంచెము మనం గరం మసాలా చేసుకుంటాం కదా, అదైతే వేసాను. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదా. మరి ఎక్కువ ఫ్రై లాగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఎక్కువసేపు అయితే ఉంచుకోవచ్చు అనమాట. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి చూడండి ఫ్లోటింగ్ లాగా వస్తుంది కదా. ఫ్రై కూడా అయిపోయిందనమాట. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను, వెడల్పాటిది. ఇందులో 1.5 గంట ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని అయితే బాగా కలుపుతాము, ఎందుకంటే ఆయిల్లో వేగాలి కదా. ఇవి వేగుతున్నప్పుడే 2 టమాటాలను అయితే పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇది కొంచెం మగ్గిందనుకోండి, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ ఏమో చికెన్లో కలిపి పక్కన పెట్టుకున్నాను. కొంచెం అలా మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ అనేది పచ్చిగా లేకుండా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు వేస్తున్నాను. నేను చికెన్ కలిపి పెట్టుకున్నాను కదా, అందులోనే ఉప్పు, కారం కూడా కొంచెం కొంచెం వేసాను. అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెము గరం మసాలా అయితే వేస్తున్నాను. తర్వాత చూసుకొని వేసుకుందాంలేని, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు కూడా పట్టే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువైతే పట్టదనమాట. కొంచెం ఎక్కువ ఘాటు తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. మేము ఏంటంటే ఈ మధ్య బాగా తగ్గించేసాం కదా ఉప్పు, కారాలు, అందుకని మరీ ఎక్కువైతే వేయట్లేదు అనమాట. తర్వాత మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ కూడా రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతుందన్నమాట.
చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై లాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న టమోటాలను 10 జీడిపప్పుల్ని పేస్ట్ లాగా వేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుందని ఇది పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ అనేది బాగా ఉడకాలి కదా, గ్రేవీ కూడా రావాలి కదా అని. చూడండి చిక్కగా అయితే అయింది. మనం జీడిపప్పు అవి వేసాం కదా పేస్ట్, అందుకని బాగా ఇట్లా చిక్కగా వచ్చిందనమాట. ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలిపేసుకోవటమే. అంతేనండి, చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. 2 కర్రీస్ అయితే అయిపోయింది. గోంగూర కూడా తాలింపు వేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఉడికించి పెట్టాను కదా, దాన్ని ఇంకా ఉల్లిపాయ వేసి తాలింపు వేసేసాను అనమాట. అంతే, లంచ్లోకి అన్నీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను అనమాట. రైస్ కూడా ఉడుకుతుంది. మేమైతే బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఇప్పుడే అనమాట ఫస్ట్ సారి చికెన్ తేవటం. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాము కానీ ఇక్కడైతే తినలేదన్నమాట. గోంగూర కూడా అయిపోయింది. చూడండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా వీటన్నిటిని వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టాను. ఇంకా వాటిలోనే ఎందుకులే అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ మాడిపోయినట్టు వాసన రాకుండా అట్లా అని చెప్పేసి ఫ్రై, కర్రీ, గోంగూర చట్నీ అయితే అయిపోయింది. నేను ఏంటంటే ఇంకా ఫ్రై చేశాను కదా అని బిర్యానీ అయితే చేయలేదన్నమాట. బిర్యానీలోకి ఫ్రై అంత బాగోదులే అని ఇంకా గిన్నెలు అయితే షింక్ అయితే నిండిపోయినాయి అనమాట. ఇంకా ఆ గిన్నెలన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఇల్లు అయితే తుడవాలన్నమాట. ఇంకా ఇల్లు అయితే మధ్యలోనే ఊడ్చాను నేను. కర్రీ ఇవి చేసేటప్పుడు మధ్యలో టైం ఉంటుంది కదా, అప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అవన్నీ ఆరేసి తర్వాత ఇల్లు అయితే తుడుచుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత కొంతసేపటికైతే పడుకుని పిల్లల్ని కూడా పడుకోబెట్టాను. వాళ్ళైతే ఇంకా లేవలేదనమాట. నేను 1 అవర్ అట్లా పడుకొని లేచి ఇంక తర్వాత బట్టలన్నీ తీసి అవైతే మడతేసుకున్నాను. ఇంక ఈరోజు ఏంటంటే ఇడ్లీకి, దోశకి పిండిలు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా రవ్వ కూడా నానబెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేస్తాను, తర్వాత దోశ పిండి అయితే వేస్తాను. ఇడ్లీ పిండి కొంచెమే వేసాను అనమాట. ఈవినింగ్కి రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎర్లీగా తింటారు కదా, అందుకోసమని అయితే రైస్ కూడా వండేసాను. రైస్ వండేటప్పుడే ఇంక ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా మిక్సీ వేసుకున్నాను. ఎందుకంటే అక్కడే ఉండి రైస్ చూసుకుంటే ఈ పనులు అయితే చేయొచ్చులే అని. ఇంకా సమ్మర్ కాబట్టి మనం కొంచెం లేట్గా వేసుకున్నా కానీ పిండి అయితే బాగా పొంగుతుంది. ఈరోజు ఏంటంటే ఇక్కడైతే వర్షం పడుతుందన్నమాట. చూడండి వర్షము రోజు పడేటట్లు ఉంటుంది కానీ పడట్లే. ఈరోజు అయితే కొంచెం బాగానే పడింది, జల్లులాగా ఇలా ఒక 1/2 అవర్ అయితే వర్షం పడింది. తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా తిన్నామన్నమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకేముంది, మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఈ గిన్నెలన్నీ అయితే కడుగుతున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి, అందుకని చెప్పేసి ఈరోజు నేను ఏంటంటే రైసే వండాను. చపాతీ చేద్దామన్నా కానీ చికెన్ ఫ్రై చపాతీలోకి బాగుంటుందో లేదా అని ఈరోజు మా ఆడపడుచు వాళ్ళు పెద్ద అబ్బాయి వచ్చాడనమాట. నేను అందుకనే చికెన్ కర్రీ అవన్నీ చేశాను. కాకపోతే తను వచ్చేసరికి లేట్ అయిపోయింది, 7 అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత వేడివేడిగా అన్నం వండితే తింటాడులేని ఇంక వేడివేడిగా అన్నం అయితే వండాను అనమాట. మామూలుగా అయితే చపాతీ అట్లా చేద్దాం అనుకున్నాను. ఇంకా జర్నీ చేసి వస్తాడు కదా, చపాతీ ఎందుకులని రైసే వండేసాను. ఇంకా చికెన్ కర్రీ, ఫ్రై ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అందరం అయితే కలిసి కూర్చొని భోజనం అయితే చేసాము. చేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే కొంచెం టీవీ అట్లా చూస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా నా పనులు అయితే చేసుకుంటున్నాను. మనకి ఇంకా ఈ పనులు అనేవి కామన్ కదా, కడుక్కోవటం, వండుకోవటం, అన్నీ సర్దుకోవటం అట్లాగా. పిల్లలు ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నారనుకోండి, నైట్ లేట్గా పడుకుంటారనమాట. ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా పని అయిపోతుంది కదా, గిన్నెలు కడిగేస్తే మార్నింగ్కి మళ్ళీ ఇవన్నీ షింక్ నిండా ఉన్నాయనుకోండి, లేవు కానీ అన్నీ కడగాలంటే మళ్ళీ పెద్ద పనిలాగా ఉంటుంది. నైటే కిచెన్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేవు కానీ ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. అందుకని మ్యాక్సిమం ఇట్లా చేసుకుంటాను. ఎప్పుడన్నా ఒకరోజు నైట్ కడగలేదంటే అవి తెల్లారికైతే నాకు ఒక పెద్ద బర్డెన్ లాగా అయితే అనిపిస్తుంది. అందుకే బద్దకించకుండా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా బద్దకించామంటే పని అయితే డబుల్ అయిపోతుంది. నేను ఇంకా గిన్నెలు కడుగుతుంటే మా పాప ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు ఎవరు ఫోన్ ఇవ్వట్లేదంట, నీ ఫోన్ ఇవ్వమ్మా నాకా అని అడుగుతుందనమాట. ఇంకా ఫోన్ లేదు ఏం లేదు, వెళ్ళి పడుకోపో అంటే నేను పడుకోనని అయితే గొడవ చేస్తే నా చుట్టూ తిరుగుతూ డ్రెస్ అయితే లాగుతూ ఉందన్నమాట. పిల్లలు మరీ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాంచి ఫోన్లు, టీవీలు అయితే బాగా ఎక్కువ చూస్తున్నారు. అందుకని మార్నింగ్ 2 అవర్స్ అయితే ట్యూషన్కి పంపిస్తున్నాను. కొంచెం ఆ ఇదులన్నా ఉంటారులేని అస్సలు పంపించలేదనుకోండి, ఫుల్ హాలిడే మూడ్లో ఉండి అస్సలు ఇంకా దేనికి పనికి రాకుండా అవుతారు. వచ్చినవి కూడా మర్చిపోతారు. అక్కడైనా పెద్ద చదివేదే ఉండదులే, కాకపోతే కొంతసేపు ఏమన్నా రాసుకొని తర్వాత ఆడుకొని వస్తారనమాట. ఒక 1 అవర్ అట్లాగా మర్చిపోకుండా.
ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ 1.5 మంత్ అట్లా వస్తాయి కదా, వచ్చిన ఏబీసీడీలు కూడా మర్చిపోతారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. వీళ్ళు ఏంటంటే మేము ఇంకా గుంటూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము కదా, అందుకని స్కూల్ లేట్గా జాయిన్ అయ్యారు. అప్పుడు ఏంటంటే 2.5 మంత్స్ అయితే హాలిడేస్ వచ్చాయి వీళ్ళకి మొత్తం మీద. అందుకని అసలు వచ్చినవి కూడా మర్చిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మొదలు పెట్టాల్సి వచ్చిందనమాట. అందుకని ఆ కంటిన్యూషన్ పోకుండా ఉంటుందని చెప్పేసి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. కొంతమంది అయితే అనుకోవచ్చు ఎందుకు సమ్మర్లో కూడా ట్యూషన్ అని. ఇంకా వాళ్ళు పూర్తిగా ఏం చదవరు, కొంచెం ఆడుకుంటారు. అలా కూడా ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని పంపించాను. ఈరోజైతే నాకు ఇలా అయితే గడిచింది. మీ డే ఎలా గడిచిందో కామెంట్